హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దేవుడికి పెట్టే నైవేద్యాల్లో చక్కెర పొంగలి అద్భుతమైన రెసిపీ అని చెప్పవచ్చు. ఒక్క దసరాకే కదండి, అన్ని పండగలకి కూడా మనం నైవేద్యంగా పెట్టచ్చు. అన్ని కరెక్ట్ కొలతలతో చేసుకుంటే దీని రుచి మాత్రం అమృతంలా ఉంటుంది. దీనికోసం ఒక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లో ఒక గ్లాసు బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో అర గ్లాసు పెసరపప్పును వేసుకొని ఈ రెండింటిని ఒక 2-3 సార్లు మంచినీటితో శుభ్రంగా కడిగి వాటర్ పూర్తిగా వంపి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే కొలిచామో అదే గ్లాస్తో 5 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూతను వారగా పెట్టుకోవాలి. మనం దీనిలో పప్పు వేసాం కాబట్టి ఇలా పొంగు వస్తుంది కదా నురగ. ఈ నురగని మధ్యలో తీసేస్తూ బియ్యం పప్పును కలుపుకుంటూ ఉండాలి. ఇలా మనం అన్నమంతా ఉడికించుకోవాలి. ఒకవేళ హడావడిగా చేయాలనుకున్న వాళ్ళు కుక్కర్లో కూడా ముందుగా అన్నం పప్పుని ఉడికించి తీసుకోవచ్చు. ఇలా కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మనం ఈ అన్నం ఉడికేలోపు బెల్లం పాకం అయితే పట్టేసుకుందాం. ఇప్పుడు ఒక వేరే గిన్నెని తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలాంటి కప్పుతో 2 కప్పులు బెల్లం తీసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న రైసు పప్పు క్వాంటిటీకి ఈ 2 కప్పుల బెల్లం సరిపోతుంది. అలాగే దీనిలో అరకప్పు నీళ్ళను వేసి స్టవ్ మీద పెట్టి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు మరిగించాలి. మనం దీన్ని గట్టిగా పాకం అయితే పట్టవలసిన అవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని అదే స్టవ్ మీద అరకప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇలా తాలింపు వేసే ప్యాన్ పెట్టి అరకప్పు నెయ్యిని వేసి అలాగే అరకప్పు వరకు ఎండు కొబ్బరిని తీసుకోవాలి. ఎండు కొబ్బరి అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎండు కొబ్బరి లేని వాళ్ళు పచ్చి కొబ్బరిని కూడా తీసుకోవచ్చు. ఈ ఎండు కొబ్బరి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీనిలో కొద్దిగా నేనైతే జీడిపప్పును వేసుకున్నాను. మీరు ఇక్కడ ఉంటే కిస్మిస్, జీడిపప్పు ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఇవి కలర్ చేంజ్ అయ్యి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రైస్ చూడండి బాగా దగ్గరికి ఉడికింది కదా, ఒకసారి చెక్ చేసి చూడండి. మనకి రైసు బాగా పలుకుగా కాకుండా బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత గరిటెతో మనం మెతిపేసుకోవాలి. మనకి ఇది రైస్లా కాకుండా కొద్దిగా ముద్దలా ఉంటేనే చక్కెర పొంగల్ అనేది తినడానికి చాలా బాగుంటుందండి. ఇలా గరిటెతో మెత్తగా మెదుపుకున్న తర్వాత మనం పాకం పట్టి పక్కన ఉంచిన పాకం మొత్తం ఈ అన్నంలో వేసేసుకోవాలి. ఇలా పాకం మొత్తం వేసిన తర్వాత ఈ అన్నం పాకంలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని ఈ బెల్లం పాకం ఉడికించాలి. అలాగే ఒక 2 ఇలాచీని దంచి వేసుకోవాలి. మనకి ఇందులో పప్పు వేసాం కాబట్టి ఉడికేటప్పుడు అడుగున అంటుకుంటుంది కాబట్టి మంటని సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి అన్నం దగ్గర పడుతుంది అనే టైంలో మనం వేయించి పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, జీడిపప్పు ముక్కలు నెయ్యితో పాటు వేసేసుకోవాలి. ఇలా వేసేసి ఒకసారి అన్నం మొత్తం బాగా కలిపేసుకుంటే మనకి చక్కెర పొంగలి రెడీ అయిపోయినట్టేనండి. ఇలా కొద్దిగా పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకి చల్లారిన తర్వాత ఇది గట్టిగా అయిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా అయితే చక్కెర పొంగల్ చేసుకోవచ్చు.
ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.